మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి విషయం చూసినట్లయితే మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాలలో, దూర విద్య విషయంలో, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో పెద్దల ఆశీస్సులు అందుతాయి. విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో మంచి సహకారం లభ్యమవుతుంది. విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారంతో, పెద్దల యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పెద్దల యొక్క సహకారం, ముఖ్యంగా మీ తోబుట్టుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికంగా ఆర్థిక విషయాలలో లబ్ధి కొరకు చేసే ప్రయత్నాలలో కొంత ఆటంకాలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా దాన్ని మీరు మీ తెలివితేటలతో అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మాట విలువ పెరుగుతుంది, గౌరవం గుర్తింపు లభ్యమవుతుంది. మాట విలువతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి ప్రయత్నాలు చేసే నేపథ్యంలో మీ స్నేహితుల యొక్క సహకారంతో ముందుకు పెడతారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులకి తో కానీ, సౌకర్యాల విషయంలో కానీ, ఆటంకాల విషయంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తుల యొక్క సహకారంతో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో మీరు చేసే ప్రయత్నాలలో మీ గౌరవం పెరుగుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి లభ్యమవుతుంది. వ్యాపార అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా మీరు చేసే ప్రయత్నాల్లో కొన్నిసార్లు ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఏర్పడడం బట్టి కూడా ఆర్థిక విషయాల్లో కొంత చికాకులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి దైనందిన జీవితంలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. నిత్య జీవితంలో మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో, దినచర్యలో మార్పుల కొరకు ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యుల యొక్క సహకారాన్ని స్వీకరిస్తారు. ముఖ్యంగా ట్రస్ట్లు మొదలైన వాటిని సందర్శిస్తారు. ఇతరులకు విరాళాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆరోగ్యపరిని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? హృదయాందోళన అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తారు. సంతానం యొక్క ఆరోగ్య విషయాలు కావచ్చు, సంతానం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, అటు పెట్టుబడుల విషయంలో కావచ్చు, వారి యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు తీవ్రంగా ఆలోచనలు చేస్తారు. అలాగే వ్యాపార విస్తరణ కొరకు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. మానసికంగా సమస్యలు ఏది ఎదురవుతున్నా కూడా దాన్ని ఎదిరించే విల్ పవర్ని పెంపొందించుకుంటారు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల్లి, పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకుంటారు. వాహనాన్ని మొదలైన కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా లోన్లు ఏదైనా ఉంటే కూడా వాటిని పూర్తి చేసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడంలో తల్లి, పెద్దల యొక్క సహకారం, భాగస్వామ్య వ్యవహారాలు, అనుకూలతలు, ఆర్థిక విషయాల్లో ఎదురు చూస్తున్న విషయాలు, సంతానవర్గ విద్యాభివృద్ధి అన్నీ కూడా అనుకూలంగా ఉండడం, నూతన విషయాలు నేర్చుకుంటారు. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసినా దాన్ని అధిగమిస్తారు. ఇతరుల మీద ఆధారపడకుండానే మీ పని మీరు పూర్తి చేసుకుని అనుకున్న సమయంలో అనుకున్న పని సాధించుకొని విల్ పవర్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. అలాగే మీరు ఆశించిన విషయాల్లో మంచి విజయాన్ని సాధించే విషయంలో వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారంలో కొన్ని ఆటంకాలు లాంటివి ఎదురైనా అలాంటి వారిని కూడా మీరు దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో అనుకూలతలు, వ్యక్తుల యొక్క సహకారం, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క సహకారం, వారి కొరకు మీరు ధనాన్ని ఖర్చు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహంలో వ్యక్తుల యొక్క అంటే మీ తోబుట్టువులు, ముఖ్యంగా మీ యొక్క గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన విషయాలలో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారంటే గృహాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, సంతానం యొక్క ఆర్థిక అభివృద్ధి అంటే వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, విద్యకు సంబంధించిన విషయంలో కానీ అభివృద్ధి కొరకు కూడా కొంత మీరు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించిన వాగ్దానాలు చేస్తారు. ధనస్సు రాశి.
అమ్మ మరి ధనుసు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధిలో వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా చేసే ప్రయత్నాలకు సంబంధించి ధనం అధికంగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. అంటే గృహాన్ని పునర్నిర్మించడానికి కావచ్చు, అలాగే మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత ఆలోచనలు, అలాగే వ్యక్తిగత ఆరోగ్య కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది ఉంది. మీరు పెట్టే ఖర్చు మంచి ఖర్చే కనుక అది మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. మకర రాశి. అమ్మ మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. లేకపోతే దూర ప్రదేశాల్లో ఉండే సంతాన వర్గం గురించి ఆలోచనలు అధికం చేస్తారు. ఇతరులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా మీ కృషిశీలత పెరుగుతుంది. విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇతరుల మీద విజయం సాధిస్తారు. అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం శ్రద్ధ తీసుకుంటారు. వారితో కలిపి ప్రయాణాలు చేయడానికి కూడా మీరు ఆలోచనలు చేసుకుంటారు. ఈ విషయంలో మీకు మీ సిబ్బంది, అలాగే మీ కుటుంబ సభ్యులు వారి యొక్క సహకారంతో అనుకున్న పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తూ ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో ఇంతకాలం ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. అలాగే ఏదన్నా పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా బాగుంటుంది. ఆలస్యాలు, ఆటంకాలు ఎన్ని ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేసుకుంటూ ఆర్థికంగా ముందుకు పెడుతూ మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళ వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి విషయంలోనూ, వృత్తిపరమైన అభివృద్ధి విషయంలోనూ అధికంగా దృష్టి కేటాయించడం, వాటిల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, మీ విజయ సాధన విషయంలో మీ యొక్క గృహ సౌఖ్యం విషయం కావచ్చు, మీ కుటుంబ సభ్యులకి మీరు ఇచ్చే సహకారం విషయం కావచ్చు, ఏవి ఎలా ఉన్నా వృత్తికి సంబంధించిన విషయాల మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరంగా వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా, ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా కూడా వృత్తిపరంగా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు, కొత్త అభివృద్ధి, మీ సృజనాత్మకత చాలా వరకు అనుకూలంగా ఉండడం, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉంది. విద్యార్థులు విద్యాపరంగా కొత్త విషయాలు నేర్చుకుంటారు. గృహ సౌఖ్యం బాగుంటుంది. ఆలోచనలు చాలా వరకు మీకు సహకరిస్తాయి. మీ వ్యక్తిగత అభివృద్ధికి, వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.